ఎన్నికలు సీఎం రేవంత్ రెడ్డికి కత్తి మీద సాములా తయారయ్యాయా? ఎంపీ సీట్ల గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నానా తంటాలు పడుతున్నారా? కొడంగల్లో రేవంత్ భావోద్వేగ ప్రసంగం వెనుక ఆంతర్యమేంటి? అన్ని పార్లమెంటు సమీక్షలు తన నివాసంలో చేసిన రేవంత్ భువనగిరి లోక్సభ మీటింగ్ మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో నిర్వహించడం దేనికి సంకేతం? ఎన్నికల సర్వేలు ముఖ్యమంత్రి రేవంత్ని కలవరపెడుతున్నాయా? పార్లమెంటు ఎన్నికల వేళ రేవంత్ వ్యవహార శైలి ఇప్పుడు కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారిందా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. సర్వేలు సీఎం రేవంత్ రెడ్డిని టెన్షన్ పెడుతున్నాయా? పైకి 14 సీట్లు గెలుస్తామని ధీమాగా చెబుతున్నా జరుగుతున్న పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణపై మొన్నటి వరకు ఉన్న హోప్స్ ఇప్పుడు కనిపించడం లేదు. అందుకు తాజాగా వస్తున్న సర్వేలే కారణం. ఇప్పుడు ఇదే సర్వేలు సీఎం రేవంత్ ని కలవరపెడుతున్నాయి. అందులో భాగంగానే 2-3 రోజుల క్రితం సొంత నియోజకవర్గం కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ సానుభూతి మాటలు మాట్లాడారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్రెడ్డి బరిలో నిలిచారు. వంశీ అధిష్టానం మనిషి, పార్టీలో మంచి గ్రిప్పు ఉంది. పైగా సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు. సీఎం సొంత జిల్లాలో ఈ సీటు ఓడిపోతే రేవంత్ కి కష్టాలు స్టార్ట్ అయినట్లే. అయితే కొడంగల్లో కొద్ది రోజులుగా పరిస్థితులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మారుతున్నాయని, కార్యకర్తలు బీజేపీ బీఆర్ఎస్ వైపు వెళ్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో కొడంగల్లో తన పట్టు నిలుపుకునేందుకే సీఎం సెంటిమెంట్ డ్రామా ఆడారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా రేవంత్ నోటికొచ్చినట్లు మాట్లాడతారనే అపవాదు ఉంది. సమయం సందర్భం లేకుండా ప్రత్యర్థులపై నోరు పారేసుకుంటారనే విమర్శలున్నాయి. అది ఆయన సహజశీలి. కానీ కొడంగల్ సమావేశంలో మాత్రం తన శైలికి భిన్నంగా బేలగా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి సానుభూతి వ్యాఖ్యలు చేయలేదని చర్చ జరుగుతున్నది. కేవలం ఓడితూనే ఎట్లనే వేసి రేవంత్ రెడ్డి పరపతి తగ్గియాలంటే కొడంగల్ మెజార్టీ తగ్గియాలి, లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి, దొంగ దెబ్బ తీయాలని వెనకంగా గూడుపుటాన్ని చేస్తుంది. ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు, కొడంగల్ ప్రతిష్టను దెబ్బతీయడం, కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం, కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, కొడంగల్ కు భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తన పదవీ హోదాను మరిచి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక పీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా సీఎంగా రేవంత్ పిలిస్తే ఎంతటి వారైనా ఆయనను వెళ్లి కలవాల్సిందే. అది ఆ సీటుకు ఉన్న పవర్. కానీ రేవంత్ మాత్రం తనను తాను తగ్గించుకోవడంతో పాటు సీటు విలువను కూడా దిగజారుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దానం, కేకే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లాంటి నేతల ఇండ్లకు వెళ్లడమేంటని జనం మండిపడుతున్నారు. ఒక సీఎంగా ఉండి ఇలా చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లడంలో కూడా పార్లమెంటు ఎన్నికల వ్యూహంలో భాగమే అని పార్టీలో టాక్ నడుస్తున్నా దాని వెనుక మరో కారణం ఉందని కూడా తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల రివ్యూలన్నీ తన నివాసమే వేదికగా నిర్వహించిన రేవంత్ రెడ్డి భువనగిరి లోక్సభ ఎన్నికల సమీక్షా సమావేశం మాత్రం పార్లమెంటు ఇన్ఛార్జి అయిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ భువనగిరి ఎంపీ క్యాండిడేట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. తన స్నేహితుడు చామల గెలుపు కోసమే సీఎం రేవంత్ ఒక స్టెప్ దిగాడు అన్న టాక్ లేకపోలేదు అంటున్నాయి పార్టీ వర్గాలు. కుట్టకుండా ఊరుకుంటానా అనే సామెత కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ తన బెట్టు చూపించి సీఎం రేవంత్ రెడ్డిని తమ ఇంటికి రప్పించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. భువనగిరిలో కోమటిరెడ్డి బ్రదర్స్ ను కాదని తన సొంత మనిషి చామల కిరణ్ కుమార్ రెడ్డికి రేవంత్ టికెట్ ఇప్పించుకున్నారు. అక్కడ ఆయన గెలవాలంటే కోమటిరెడ్డి బ్రదర్స్ మద్దతు తప్పనిసరి. దీంతో రేవంత్ రెడ్డి తానంతట తానే తగ్గి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి కిరణ్ ను గెలిపించేందుకు కృషి చేయాలని కోరినట్లు రాజకీయ వర్గాలకు లోక్సభ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు కనిపించారు. ఎక్కడ సమావేశం జరిగినా ఈ లోక్సభ ఎన్నికల ఫలితాలను ఖచ్చితంగా మా ప్రభుత్వ 100 రోజుల పాలనకు రెఫరెండంగా పరిగణిస్తామని గొప్పగా చెప్పారు. తీరా 15 రోజులు గడిచేసరికి ఆయనలో అప్పటి కాన్ఫిడెన్స్ కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే రెఫరెండం మాటను మార్చి సానుభూతి రాగం ఎత్తుకున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ మధ్య సమావేశాల్లో ఆయన ఎక్కడా రెఫరెండం వ్యాఖ్యలు చేయకపోవడం దీనికి బలాన్ని చేకూరుస్తున్నది. ఇటు ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ రిఫరెండం మాటపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అసలు ప్రజలకు ఏం చేశారని రిఫరెండం అంటున్నారని మండిపడుతున్నారు. లోక్సభ ఎన్నికల కోసం నియోజకవర్గాల వారీగా పార్టీ అధిష్టానం పలువురు నాయకులకు బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్, మల్కాజ్గిరి నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే తాజాగా ఇన్ఛార్జి బాధ్యతల నుంచి రేవంత్ తప్పుకున్నారు. ఆయన ఇన్ఛార్జిగా తప్పుకోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఇన్ఛార్జిగా ఉన్న రెండింటిలో ఒకటి మల్కాజ్గిరి, అది ఆయన సిట్టింగ్ ఎంపీ స్థానం. మరోటి ఆయన సొంత నియోజకవర్గం. ప్రస్తుతం ఈ 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అంతేకాకుండా పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతే రేవంత్ రెడ్డి పదవికి గండం ఉందనే అభిప్రాయమూ ఉంది. ఆయన కాంగ్రెస్ లో మరో షిండే అని, రేవంత్ త్వరలోనే బీజేపీలో జాయిన్ అవుతారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 120 days ago, the Congress party had promised 6
guarantees to be delivered in 100 days. Today, I don't think they have the face, to actually come forward and really explain to people on what they've delivered in terms of 6 guarantees. Because out of those 6 guarantees that they promised would be delivered in 100 days, was a loan waiver of 2 lakh rupees to the farming community, was also a monthly allowance of rupees 2,500 to the women above the age of 18, and also 4,000 rupees as pension towards the elderly. None of these have been implemented. Revanth Reddy has not even once, because he reacts to everything. Every small thing on the planet, he has the time and need to react. But on this issue, where I have leveled a specific allegation that Mr. Revanth Reddy will not remain with the Congress, and let me go out and make a prediction. I think not just Mr. Revanth Reddy, but another leader in the South also will jump the ship from Congress and join the BJP post-parliament. Wait and watch. ఇదిలా ఉంటే క్షేత్రస్థాయి పరిస్థితులు సీఎం రేవంత్ను కలవరపెడుతున్నాయట. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు పార్లమెంటు ఎన్నికల నాటికి లేకపోవడం, పంటలు ఎండిపోవడం, కరెంటు కోతలు, దీనికి తోడు రైతు బంధు రుణమాఫీపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం కాంగ్రెస్ పార్టీకి ఫలితాల్లో ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని అంటున్నాయి రాజకీయ